హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ప్రజెంట్ మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఇది ఛానల్ మెసేజెస్ రీడింగ్. సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అంటే మీ పర్సన్ ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ ప్రకారం అయితే ఏది కూడా జరగట్లేదు ప్రజెంట్. సో ఇప్పుడు అవన్నీ తలుచుకొని చాలా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఆల్రెడీ రిలేషన్ బ్రేకప్ అయిన వాళ్ళు అవి తలుచుకొని ఫీల్ అవుతున్నారు. కొంతమంది విషయంలో ఏంటంటే మ్యారేజ్ క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అలాంటి వాళ్ళు అవి తలుచుకొని ఫీల్ అవుతున్నారు. రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో డ్యామేజ్. ఇప్పుడు మీరిద్దరూ కూడా ఒకరినొకరు హర్ట్ చేసుకున్నారు. ఈ హర్టింగ్ ఇద్దరిని బాధ పెడుతుంది ఇప్పుడు. ఓకే, సో ఆ ఎనర్జీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ విషయం వైపు నుండి. మిమ్మల్ని మీ పర్సన్ బాధ పెట్టినందుకు తను కూడా బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. హీలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. అండ్ టైం కూడా సరైన టైంలో యాక్ట్ చేయకపోతే, ఏదైతే స్టెప్ తీసుకోవాలో సరైన టైంలో అది తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతున్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ పాయింట్స్ తలుచుకొని నెక్స్ట్ స్టెప్ వేయడానికి చాలా భయపడుతున్నారు. షాడో సెల్ఫ్ అంటే యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్. మీ పర్సన్ ఏదైతే మిస్టేక్స్ చేశారో అండ్ తనలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది మీ వల్ల తను తెలుసుకోగలిగారు. అంటే మీ బిహేవియర్ వల్ల. మీది ఒక హీలింగ్ టైప్ ఎనర్జీ. ఓకే, రిఫ్లెక్షన్. మీ నుండి దూరంగా ఉన్న తర్వాత మీ రిలేషన్షిప్కి ఉన్న క్లారిటీ అనేది వచ్చింది మీ పర్సన్కి. ఓకే, అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుండి. మీ ఇద్దరికి తప్పకుండా రీయూనియన్ అవుతుంది మన మధ్య అని 100% నమ్ముతున్నారు మీ పర్సన్. సో తన డెస్టినీ తను రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. మెయిన్లీ మీ పర్సన్కి ఉన్నది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు మీ ఇద్దరి మధ్య. చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఏజ్ నుండి స్టేటస్ వరకు. సో అవన్నీ కవర్ చేసుకొని మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది అనేది మీ పర్సన్ ఒపీనియన్. సో మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు కొన్ని జోక్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య అవన్నీ గుర్తు చేసుకుని మీ పర్సన్ మళ్ళీ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీ ప్లేస్ ఏదైతే ఉందో మీ పర్సన్ మనసులో, ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అని అంటున్నారు. ఓకే, సో మీకు అంత వాల్యూ ఇస్తున్నారు మీ పర్సన్. కెమిస్ట్రీ. సో మీతో త్వరలో ఫోన్ కానీ మెసేజ్ అంటే కాల్ కానీ మెసేజెస్ కానీ మీ పర్సన్ చేసి మీతో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. సో కమ్యూనికేషన్ లేని వాళ్ళు కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు. ఓకే, మీరు మీ పర్సన్ పట్టించుకోవటం లేదేమో, మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నారు, భయంలో ఉన్నారు మీ పర్సన్. ఓకే, పాస్ట్ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్లో, ఆ పాస్ట్ని మర్చిపోయి ఒక న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేయాలన్న
ఆలోచనలో కూడా ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయో దానిలో మీ పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు ఇవన్నీ, ఈ థాట్స్ అన్నీ కూడా. ఇండెసిసివ్ కనిపిస్తుంది ఇక్కడ. తను ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని బాధ పెడుతుంది అని కూడా తెలుసు మీ పర్సన్కి. సో అందుకే తను టోటల్గా హీల్ అయితే కానీ మళ్ళీ మీ ముందుకి రాకూడదు అన్న ఉద్దేశంలో ఉన్నారు. తనకు తెలుసు తన ఈ రిలేషన్ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని సాబోటైజ్ చేసింది మీ పర్సనే అని మీ పర్సన్కి తెలుసు. ఓకే, మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయడం, సడన్గా మాట్లాడటం మానేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ రిలేషన్ వీక్ అయిపోయింది అన్న విషయం తెలుసు ఇప్పుడు. అందుకే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు హీలింగ్ స్టార్ట్ చేశారు మీ పర్సన్. కంప్లీట్లీ హీల్ అయిన తర్వాత మీ పర్సన్ మీతో ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, సో తనకున్న ఈగో అండ్ తనకున్న ప్రైడ్ అవన్నీ కూడా పక్కన పెట్టి మీ కనెక్షన్కి ఒక న్యూ లైఫ్ ఇవ్వాలనేది మీ పర్సన్ ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూసాం. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఓకే, సారీ డెక్ రివర్స్ ఉంది, మళ్ళీ తీద్దాం. మీరు అసలు మీ పర్సన్కి ఎలాంటి ఛానల్ మెసేజెస్ పంపిస్తున్నారు, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ వైపు అనేది చూద్దాం. ఓకే, మీకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5 ఆఫ్ పెంటికల్స్. అండ్ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. అబండెంట్, ఇండిపెండెంట్ నేచర్తో ఉన్నారు. ఓకే, సో నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్, మీరు అలాంటి ఎనర్జీస్లోనే ఉన్నారు. సో మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే అది మీరు ఒక మదర్లీ లవ్ చూపిస్తారు మీ పర్సన్ వైపు. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యూస్ కూడా వినిపిస్తుంది ఈ మంత్. కంగ్రాచులేషన్స్. అండ్ కొంతమంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని న్యూ బిజినెస్ ఐడియాతో ఉన్నారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. సో అగైన్ మనీ మనీ మనీ. ఓకే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, టవర్ కార్డ్. సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ మనీ మ్యాటర్స్లో. ఏదో ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది మీకు. అండ్ సడన్ మనీ ఏదో రాబోతుంది మీ అకౌంట్కి. అండ్ 8 ఆఫ్ కప్స్. మీరు మీ టాక్సిక్ రిలేషన్స్ ఏమైనా ఉంటే మీ లైఫ్లో అవన్నీ వదిలేసి అండ్ మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక మీరు వద్దు అనుకుంటున్న రిలేషన్స్ని, మీరు వద్దు అనుకుంటున్న విషయాలన్నిటినీ కూడా వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీరు కూడా. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరు ఒక కొత్త ఫౌండేషన్ వేస్తున్నారు. ఏదో ఒక కొత్త రిలేషన్, న్యూ లైఫ్, న్యూ లవ్ ఏదో కనిపిస్తుంది. సో దానికి ఒక మీరు వేసిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి. ఓకే, సో మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అండ్ ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు. ఒక రిచ్ అండ్ హానెస్ట్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ. కానీ అది అందరికీ రెజొనేట్ అవ్వదు ఆ పాయింట్. కొంతమందికి రెజొనేట్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఓకే, మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీకు ఒక సోల్ మేట్ అనమాట. లవర్స్ కార్డ్, ఇది ఒక సక్సెస్ కార్డ్, రీయూనియన్ కార్డ్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ. ఓకే, సో ఈ రిలేషన్కి సక్సెస్ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ హ్యూజ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, హ్యూజ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మనీ, లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఏదో రాబోతుంది మీకు, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ. అండ్ మీ ఇక్కడ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ విషయంలో మీ పర్సన్కి మీకు ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా కనిపిస్తుంది.
అండ్ మెజిషియన్ కార్డ్, మీరు చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు డే అండ్ నైట్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అండ్ మీరు ఒక పర్సన్తో ఒక న్యూ లైఫ్ అయితే చూస్తున్నారు, న్యూ ఫ్యూచర్ చూస్తున్నారు. మీ మైండ్లో ఉన్న పర్సన్తో మీరు ఫ్యూచర్ చూస్తున్నారు. మేబీ ఆ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవారు అయి ఉండొచ్చు. అండ్ ద వీల్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఇక్కడ సక్సెస్ అయితే 100% రిటర్న్ అనమాట. అంటే యూనివర్స్ మీకు ప్రామిస్ చేస్తుంది ఇక్కడ మీ రిలేషన్కి అండ్ మీ కెరీర్కి అన్నిటికీ కూడా సక్సెస్ రాబోతుంది అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్, అగైన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ. అండ్ ఒక రిచ్ అండ్ న్యూ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు కూడా. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. ఈ 3 ఆఫ్ పెంటికల్స్ మనకి ఇక్కడ కొలాబరేషన్ చూపిస్తుంది, టీమ్ వర్క్ చూపిస్తుంది. అండ్ కొంతమంది విషయంలో ఇది థర్డ్ పార్టీ కూడా. ఓకే, సో నో కమ్యూనికేషన్లో ఉన్నారు చాలామంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో కూడా ఉన్నారు మీరు. అంటే ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో మీ యూనివర్స్ ఏం చెప్తుంది మనకి ఇక్కడ మీకోసం అంటే డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి అని చెప్తుంది. హ్యావ్ పేషెన్స్ అని చెప్తుంది. అండ్ మీ మైండ్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, అదొక సోల్ టై అని చెప్తుంది. సో మీ రీయూనియన్ కోసం మీరు పేషెన్స్తో వెయిట్ చేయండి, తప్పకుండా సక్సెస్ అయితే చూస్తారు అని యూనివర్స్ మీకు ప్రామిస్ చేస్తుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా, బట్ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు మీ లైఫ్లో అనేది చూద్దాం. మీ లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే మీరు ఒక కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ప్రజెంట్ ఆల్రెడీ. ఫైనాన్షియల్ కండిషన్ మీది డే బై డే డెవలప్ అవుతూనే ఉంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా కంప్లీట్లీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేసి ఉన్నారు. మీ బ్యాంక్ బ్యాలెన్సెస్ని పెంచుతున్నారు. బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లో న్యూ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ జాబ్ చేసేవాళ్ళు ఇంకా హై పెయిడ్ శాలరీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. సో అలా ఫైనాన్షియల్లీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది మీ లైఫ్లో. నియర్ ఫ్యూచర్లో ఇది జరగబోతుంది. ఒక న్యూ లవ్, హానెస్ట్ లవ్ అయితే రాబోతుంది. మేబీ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అపాలజీతో మీ ముందుకు రావచ్చు. ఓకే, ఇదొక డీప్ లవ్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. 3 ఆఫ్ వాండ్స్, మీ లైఫ్లో మీరు చాలా డెవలప్మెంట్ అయితే చూస్తారు. ఒక సక్సెస్ ఉమెన్ ఆర్ సక్సెస్ మ్యాన్ లిస్ట్లోకి చేరబోతున్నారు మీరు. ఓకే, కంప్లీట్లీ మనీ మైండెడ్ ఉన్నారు, బిజినెస్ మైండెడ్ ఉన్నారు 100% ఇక్కడ. ఎస్, విక్టరీ, సక్సెస్, పబ్లిక్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఒక స్పిరిచువల్ ఫీల్డ్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. స్పిరిచువల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. హై ప్రీస్టెస్ ఎనర్జీ, హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. బట్ సమ్ సీక్రెట్స్ ఏవో మెయింటైన్ చేస్తున్నారు మీరు మీ పర్సన్కి మీకు మధ్య. ఓకే, సో త్వరలో మీకు రీయూనియన్, లేని వాళ్ళకి రీయూనియన్, కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి అపాలజీతో రావచ్చు, లేదా అపాలజీ లేకుండా కూడా త్వరలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు మీ పర్సన్. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడన్నా చూడొచ్చు. అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ ఇక్కడ మనకి లక్కీ నెంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ ఇన్ లైఫ్.